పర్ఫెక్ట్. నువ్వు నీ రికార్డ్నే బ్రేక్ చేసేలా ఉన్నావు ఈ సంవత్సరం సైక్లింగ్ కాంపిటీషన్ లో. గత 3 ఏళ్ల నుండి జోర్దారే సైకిల్ ఛాంపియన్. కిటి, ఈ సైకిల్ తో ఈ కాంపిటీషన్ లో గెలవలేవు. ఏంటి అనుమానమా? దేనికైనా విజయం ఓటమి ముఖ్యం కాదు. నేనేదో సరదాగా పార్టిసిపేట్ చేస్తున్నాను. సన్నీ ఏంటి ఇలాగైపోయాడు? మోటార్ సైకిల్ అమ్మి సైకిల్ మీద వచ్చాడు. ఏంటి అనుమానమా? ఒరే మూర్ఖుల్లారా, ఇదేమీ మామూలు సైకిల్ కాదు. గీరున్న సైకిల్. 15,000 రూపాయలు దీని ఖరీదు. ఇలాంటి సైకిల్ నువ్వు ఎప్పుడైనా చూసావా? నేను టీవీలో చూశాను. నువ్వు అది టీవీలోనే చూడగలవు. దాన్ని కొని నడిపేంత డబ్బుందా నీ దగ్గర? చూస్తావా ఇది ఎలా ఎగురుద్దో? దీని పేరేరా సైకిల్. నీది డబ్బా సైకిల్. ఈసారి ఛాంపియన్షిప్ లో నేనే గెలుస్తాను. గేర్ వల్ల గెలిచిన వాళ్ళు ఛాంపియన్ కాదు, ప్రాక్టీస్ వల్లే. జోర్దారే ఛాంపియన్. ఎప్పుడు తనే గెలుస్తాడు. ఒరే చెంచా, నువ్వెందుకురా మాట్లాడతావు? ఛాంపియన్ జోర్దారే కదా, వాడే మాట్లాడట్లేదు. నేను ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత మాట్లాడతాను. చూస్తావుగా, ఓడిపోయాక నోరు మూసుకునేది నువ్వే. ఓహో సనీ, ఇంత గర్వం పనికిరాదు. ఇదేమీ గర్వం కాదు, కాన్ఫిడెన్స్. ఛాంపియన్, ప్రాక్టీస్ రేస్ చేస్తుందామా? చూసుకుందాంలే. ఏమంటావు జోర్దార్? జోర్దార్, తన్ని నువ్వు ఓడించాలి. అలా చేస్తే కాంపిటీషన్ రోజు తను రాడు. గెట్ సెట్ గో. అరే, ఛాంపియన్ కింద పడిపోయాడు. ఈ సన్ని చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఈ రోజు నేను తన్ని చితక బాధేస్తాను. వద్దు బన్నీ, సన్నీని దెబ్బ కొట్టాలంటే సైక్లింగ్ లో వాడిని ఓడిస్తేనే దెబ్బ కొట్టినట్టు. ఈ పరిస్థితుల్లో నువ్వు కాంపిటీషన్ లో ఎలా పాల్గొంటావు? నీ కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలాయే. నేను పాల్గొనకపోతే బన్నీ పాల్గొంటాడు. అరే, మీకేమన్నా పిచ్చా? నేనెలా గెలవగలను? సన్నీ దగ్గర ఇప్పుడు గేర్ సైకిల్ ఉంది కదా. అరే, నువ్వే కదా చెప్పావు గేర్ వల్ల ఛాంపియన్ అవరు, ప్రాక్టీస్ చేస్తేనే ఛాంపియన్ అవుతారని చెప్పావు కదా. అది నిజమే. ఇప్పుడు నా కోసం నువ్వు ఇది చెయ్యాలి బన్నీ. జోర్దార్ కరెక్ట్ గానే చెప్తున్నాడు బన్నీ. 4 రోజులు టైం ఉంది. బాగా ప్రాక్టీస్ చేయి. ఈ ఛాంపియన్షిప్ లో నువ్వు ఖచ్చితంగా గెలవాలి. నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను. అలాగే జోర్దార్, నీకోసం సన్నీ పొగని అణచడం కోసం నేను ఈ పోటీలో ఖచ్చితంగా గెలుస్తాను. బన్నీ, బాడీ వెయిట్ ని ముందు చక్రం మీద పెట్టు. సైక్లింగ్ కి కాళ్ళు చాలా బలంగా ఉండాలి. నాలుగు రోజులు ప్రాక్టీస్ చాలదా ఏంటి? సరిపోతుంది. చూస్తూ ఉండు. రేపు కాంపిటీషన్ లో బన్నీ గెలుస్తాడు.
మీరందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ కొండని 2 రౌండ్లు వేసి త్వరగా ఇక్కడికి రావాలి. చెప్పట్లు. ఛాంపియన్ జోర్దార్ వాడి చెంచాని పంపించాడు. అది 1947 లో చేసిన డబ్బా సైకిల్ తో. మేడం, మీరు కూడా పోటీలో పాల్గొనడానికి వచ్చారంటే వావ్, ఆమె గీర్ ఫిక్స్ చేసిన సైకిల్ తీసుకొచ్చింది. ఈ సైకిల్ బానీ కోసం. ఆ, నా కోసమా? బానీ, నువ్వు నీ ఫ్రెండ్స్ కోసం నువ్వు అంత చేస్తున్నప్పుడు నేను నా పిల్లల కోసం గేర్ సైకిల్ కొనివ్వలేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సన్నీ, కావాలంటే చూసుకో, గెలవబోయేది బన్నీయే. అది చూద్దాం. రేసర్స్ అందరూ ఇప్పుడు పొజిషన్స్ కి రండి. ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్ అండ్ గో. ఎవరైనా నీళ్లు తీసుకురండి, నాకు దాహం వేస్తుంది. ప్లేయర్స్ అందరి మధ్యలో బలమైన ఉత్సాహం కనిపిస్తుంది. చప్పట్లు. చాలరా బాబు, ఆయాసంగా ఉంది. ఇంకా వేగంగా వెళ్ళు బన్నీ, స్పీడ్గా వెళ్ళు. సన్నీ, మేము వాడిని ఊరికి వదిలిపెట్టాం, నువ్వు వెళ్ళు. నీకు సైకిల్ ఉంటే కదా నువ్వు రేసులో పాల్గొనడానికి. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఏంటి అనుమానమా? బాస్ ఇప్పుడు ఒంటరిగా మీటింగ్ లో ఉన్నారు. ఈ సన్నీ గ్రూప్ ఇక్కడ చీటింగ్ చేస్తున్నారు. చప్పట్లు. బాయ్. వెళ్ళి వాడిని ఆపో. ఇక నువ్వు నన్ను గెలవలేవురా. జోర్దార్ నీ ముందు తలదించుకునే పరిస్థితి నేను తీసుకురాను సన్నీ.
ఏం చేస్తున్నాడు? దెబ్బ తగులుతుంది. ఈ పోటీకి రెఫరీగా నన్నే పిలిచారు. హనీ బనీయే ఈ పోటీలో గెలిచారు. చప్పట్లు. ఆ, నేను అప్పుడే చెప్పాను కదా నువ్వు ఓడిపోతావని. ఏంటి అనుమానమా? బనీ, ఇదిగో ట్రోఫీ తీసుకో. ట్రోఫీ నేను కాదు, జోర్దార్ వచ్చి తీసుకుంటాడు.